హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా క్యాప్‌కట్ యాప్‌లో ఫోటో వెనక లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేశాను. సో, ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చిన్న కామెంట్ అనేది చేయండి. సో, మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఎందుకంటే నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలన్నది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఓకేనా? సో, కొత్త వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? సో, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం అయితే మన మొబైల్‌లో క్యాప్‌కట్ యాప్ అయితే ఉంటే సరిపోద్ది. ఓకేనా? సో, ఈ యాప్ అనేది ఓపెన్ అనేది చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తది. ఓకే. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఫోటో సెక్షన్ రండి. సో, వచ్చిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని మీరు ఒక 28 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్‌టెండ్ అనేది చేయండి. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి 28 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఎండ్ స్క్రీన్ ఉంటుంది. ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డేటా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓవర్‌లే ఉంటది ఆప్షన్. సో, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఓవర్‌లే మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత మీకు ఒక లిరికల్ వీడియో అయితే ఇస్తాను. ఓకే. ఆ వీడియోని యాడ్ చేసుకోండి. కింద యాడ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ అయిపోతది. యాడ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క లిరికల్ వీడియోని జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పోలిష్ ఒక ఆప్షన్ ఉంటది. కింద ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఓవర్‌లే ఆప్షన్ ఉంటది. ఫోర్త్ ఆప్షన్ ఓకే చేసుకోండి. ఓకే చేసుకొని కింద రైట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఓవర్‌లే మీద ట్యాప్ చేసుకొని సో, ఇంతకుముందు మనం ఫోటో యాడ్ చేసుకున్నాం కదా! మళ్ళీ అదే ఫోటోని యాడ్ అనేది చేసుకోండి. కింద యాడ్ మీద ట్యాప్ చేసుకొని ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని మీరు ఫస్ట్ ఫోటో ఎంతవరకు ఉందో ఈ ఫోటోని కూడా అంతవరకు అయితే ఎక్స్‌టెండ్ అనేది చేయండి. ఓకేనా? ఓకే. సో, ఇంతవరకు చేసిన తర్వాత కింద మనకు కటౌట్ ఒక ఆప్షన్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కటౌట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే. మనకు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతది. ఓకే. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద రైట్ మీద ట్యాప్ చేసుకోండి. మనకైతే ఇప్పుడు చూడండి మనకు ఫోటో వెనక లిరిక్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా? కావాలంటే ఈ యొక్క లిరికల్ వీడియోని పైకి తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకోండి. ఓకే. సో, మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? సో, ఈ విధంగా చాలా సింపుల్‌గా అయితే మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పైన 720 ఉంటది. సో, ఇక్కడ ట్యాప్ చేసుకొని మీ యొక్క రెవల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది ఫుల్‌గా పెట్టేసుకొని సో, పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకి ఈ యొక్క వీడియో అనేది సేవ్ అయిపోతది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్‌ని విజిట్ అవ్వండి. సో, అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా అయితే నా వీడియోస్ ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.